హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద డీటెయిలర్. ఇవాళ ఈ వీడియోలో టెరిఫైర్ అనే మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ మూవీలో మనము ఊహించినంత కిరాతకంగా మనుషుల్ని చంపి వాళ్ళ అవయవాలతో కామెడీ చేసే ఒక సైకో ఇద్దరు అమ్మాయిలు లేట్ నైట్ పార్టీ చేసుకుని ఇంటికి వెళ్తున్న దారి మధ్యలో ఈ సైకో ఎదురుపడి ఏం చేశాడు అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అదేవిధంగా చాలా దారుణమైన విషయాలు ఉండబోతున్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సరే, మనం స్టోరీలోకి వెళ్దాం. ఒక సైకో చేతిలో ఆల్మోస్ట్ చనిపోయి బ్రతికిన ఒక అమ్మాయిని ఒక టీవీ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. 1 year బ్యాక్ మీరు ఆల్మోస్ట్ ఆ సైకో చేతిలో చనిపోయి బ్రతికారు. మీరు కోమాల నుండి బయటికి వచ్చాక మొదటిసారి మీ ఫేస్ చూసుకున్నప్పుడు మీకు ఏమనిపించింది అని యాంకర్ అడుగుతుంది. దానికి సమాధానంగా, ఈ ఫేస్ చూశాక నేను ఎందుకు బ్రతికానా అనిపించింది. అందరూ నన్ను చూసి భయపడుతున్నారు అని చెబుతుంది. అతను మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అని యాంకర్ అడుగుతుంది. దానికి సమాధానంగా, లేదు, అతను ఆ రోజే చనిపోయాడు అని చెప్తుంది. అండ్ సడన్ గా ఉన్నట్టుండి తను అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తూ ఆ యాంకర్ మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అండ్ అక్కడ ఉన్న అందరూ తనని అదుపు చేస్తారు. నెక్స్ట్ ఆ యాంకర్ తన డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చుని వాళ్ళ ఫ్రెండ్ తో కాల్ మాట్లాడుతూ, నువ్వు లైవ్ చూసావా, అందులో తను చాలా భయంకరంగా ఉంది, తను చివర్లో నా మీద దాడికి దిగింది అని మాట్లాడుతూ ఉంటే వెనకాల నుండి ఏదో అలికిని వినిపిస్తుంది. అదేంటో చూద్దామని తను కాల్ కట్ చేసి అలికిడి శబ్దం వచ్చిన వైపుగా వెళ్తుంది. అక్కడ చూస్తే ఏం ఉండదు. అలా కాసేపు చూసి సరే అని వెనక్కి తిరుగుతుంది. తన వెనకాలే ఉన్న ఆ భయంకరమైన ఫేస్ ఉన్న అమ్మాయి తను 2 కళ్ళని వేళ్లతో నొక్కి పొడిచి చంపేస్తుంది. అలా చంపేసి భయంకరమైన ఎక్స్ప్రెషన్స్తో నవ్వుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో తారా అండ్ డాన్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ పబ్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళడానికి వాళ్ళ కార్ దగ్గరికి నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వస్తారు. అలా వాళ్ళు కార్ దగ్గరికి వచ్చి మాట్లాడుకునేప్పుడు ఎదురుగా క్లౌన్ నిలబడి ఉంటాడు. అతన్ని చూసి తారా కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది. కానీ డాన్ మాత్రం తాగిన మత్తులో ఉండడం వల్ల, హే క్లౌన్, నా ఫ్రెండ్కి నీ మొబైల్ నెంబర్ కావాలంట, ఇస్తావా అని ఫన్నీగా మాట్లాడుతుంది. అండ్ తారా డాన్ని గట్టిగా అరిచి క్లౌన్కి, ఐఎమ్ సారీ, నా ఫ్రెండ్ తాగేసింది అని చెప్తూ క్లౌన్ వైపు చూస్తుంది. కానీ అక్కడ ఆ క్లౌన్ ఉండడు. సరే, ఆకలిగా ఉంది, ఏమన్నా తిందామా అని మళ్ళీ అలా నడుచుకుంటూ దగ్గరలో ఉన్న పిజ్జా కేఫ్కి వెళ్ళి పిజ్జా ఆర్డర్ చేస్తారు. అండ్ అలా ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అక్కడికి కూడా ఆ క్లౌన్ వచ్చి వాళ్ళ ఎదురు టేబుల్ దగ్గర కూర్చుని తారాని అలాగే చూస్తూ ఉంటాడు. అండ్ క్లౌన్ అలా చూస్తూ ఉండడం వల్ల తారా భయపడుతూ ఉంటుంది. అండ్ డాన్ మాత్రం, హే హ్యాండ్సమ్, తారా కోసం ఇక్కడికి కూడా వచ్చేసావా, సరే నాతో ఓ సెల్ఫీ దిగు అంటూ వెళ్ళి క్లౌన్ ఒడిలో కూర్చుని సెల్ఫీ దిగుతూ ఉంటుంది. అయినా కూడా క్లౌన్ మాత్రం తారాని కళ్ళార్పకుండా చూస్తూనే ఉంటాడు. అండ్ అక్కడికి బ్యారర్ వచ్చి, సార్ ఆర్డర్ ఏం చేస్తారు అని అడుగుతాడు. అయినా క్లౌన్ ఏం పట్టించుకోకుండా తారాని అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా బ్యారర్ సరే అని విసుక్కుంటూ వెళ్ళిపోతాడు. అండ్ క్లౌన్ తారాని చాలాసేపు చూసిన తర్వాత వాష్రూమ్కి వెళ్తాడు. అండ్ వాష్రూమ్ అంతా పాడు చేయడంతో క్లౌన్ని కేఫ్ నుండి బయటికి తోసేస్తారు. క్లౌన్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అండ్ తారా డాన్ ఇద్దరు తినడం ముగించి వాళ్ళ కార్ దగ్గరికి వెళ్తారు. తీరా అక్కడ చూస్తే కార్ టైర్ పంచర్ అయిపోయి ఉంటుంది. ఇంకా చేసేదేం లేక వాళ్ళ ఫ్రెండ్ విక్టోరియాకి కాల్ చేస్తుంది. సరే అని విక్టోరియా వాళ్ళని పికప్ చేసుకోవడానికి వస్తా అని చెబుతుంది. అండ్ తను వచ్చే వరకు వెయిట్ చేద్దాం అని ఇద్దరు కారులో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ తారాకి వాష్రూమ్ వెళ్లాల్సిన అవసరం వస్తుంది. అండ్ డాన్ని కారులోనే ఉంచి ఎదురుగా ఉన్న ఒక ఓల్డ్ అపార్ట్మెంట్లోకి వెళ్తుంది. అండ్ అక్కడ మైక్ అనే ఒక అతను ఉంటాడు. అండ్ తారా అతన్ని, మీ వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చా అని రిక్వెస్ట్ చేస్తుంది. అందుకు మైక్ కూడా ఒప్పుకుంటాడు. ఇంకో పక్క పిజ్జా కేఫ్లో క్లౌన్ చేసిన గలీజ్ క్లీన్ చేస్తూ ఉంటారు. అండ్ అంతా క్లీన్ చేసి బయటికి వచ్చి చూస్తే షాప్ ఓనర్ తల టేబుల్ మీద ఉంటుంది. దాన్ని చూసి భయపడిన సర్వెంట్ గట్టిగా అరుస్తాడు. అండ్ సర్వెంట్ని కూడా అతి దారుణంగా ఫేస్ మొత్తం కత్తితో పొడుస్తూ కళ్ళు, నాలుక, ముక్కు అన్నీ కోసేస్తాడు. అండ్ ఇంకో పక్క తారా వాష్రూమ్కి వెళ్ళింది కాబట్టి డాన్ ఒకటే కారులో కూర్చుని తన మొబైల్లో ఫొటోస్ తీసుకుంటూ ఉంటుంది. అలా తీసుకునేప్పుడు రేడియోలో ఒక న్యూస్ వింటుంది. నగరంలో ఓ సైకో క్లౌన్ వేషం వేసుకుని అందరినీ అతి దారుణంగా కిరాతకంగా చంపేస్తున్నాడు, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని న్యూస్ విని డాన్కి కొంచెం భయం వేస్తుంది. మళ్ళీ వాళ్ళని ఫాలో అయిన వ్యక్తి కూడా క్లౌన్ వేషం వేసుకుని ఉన్నాడు, అతనే ఆ సైకో ఏమో అనుకుని తన మొబైల్ గ్యాలరీ ఓపెన్ చేసి వాళ్ళు ఇందాక కేఫ్లో తీసుకున్న పిక్స్ని చూసుకుంటుంది.
అవి చూసి ఇంకా భయపడే సమయంలో క్లౌన్ అక్కడికి వచ్చి డౌన్ని ఎత్తుకుపోతాడు. అండ్ ఇంకో పక్క వాష్రూమ్కి వెళ్ళిన తార బయటికి వచ్చి ఆ బిల్డింగ్ని అంతా చూస్తూ ఉంటుంది. అంతలో ఒక మూల ఏవో కొన్ని శబ్దాలు వినబడటంతో అటువైపుగా వెళ్తుంది. చూస్తే అక్కడ ఒక హోమ్లెస్ లేడీ ఉంటుంది. అండ్ తనతో మాట్లాడే క్రమంలో తనకి కొంచెం మెంటల్ అని తెలుసుకుంటుంది. అండ్ ఇంకా అక్కడి నుండి వచ్చేస్తుంది. అండ్ మైక్ ఎక్కడ కనబడకపోవడంతో బయటికి వెళ్ళిపోదాం అని నిర్ణయించుకుని డోర్ దగ్గరికి వస్తుంది. అయితే క్లౌన్ డోర్ దగ్గర నిలబడి ఉంటాడు అండ్ తనని తరుముతాడు. తారా కూడా ఫుల్ భయపడి అక్కడి నుండి లోపలికి పరిగెడుతుంది. అలా తను ఒక కార్ షెడ్లోకి వెళ్ళి కారు వెనుక దాక్కుంటుంది. క్లౌన్ కూడా తారా దాక్కున్న ప్లేస్ని కనిపెట్టి తారాని పట్టుకుని తన కళ్ళని ఒత్తి చంపేయాలి అనుకుంటాడు. అంతలోప పక్కనే ఉన్న చిన్న చాకుతో క్లౌన్ని పొడిచి అక్కడి నుండి తప్పించుకుని మైక్ ఉన్న ప్లేస్కి పరిగెడుతుంది. అక్కడ మైక్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. వెనక నుండి తార మైక్ని గట్టిగా పిలుస్తుంది. అంతలోపల తారని నోరు మూసేసి క్లౌన్ పక్కకు లాగేస్తాడు. ఇంకా తనని ఒక గదిలో బంధిస్తాడు. ఆ గది అంతా చాలా భయంకరంగా నిశ్శబ్దంగా ఉంటుంది. తనకు ఎదురుగా ఏదో ఒక క్లాత్తో కప్పి ఉంటుంది. సరే అని చుట్టూ గమనిస్తూ తన వెనుక చూస్తుంది. అక్కడ క్లౌన్ కూర్చుని తనని చంపడానికి కావలసిన ఆయుధాలను చూసుకుంటూ ఉంటాడు. అండ్ ఒక రంపం తీసుకుని తనని భయపెడుతూ ఉంటాడు. తను కూడా చాలా భయపడుతూ ఉంటుంది. కానీ క్లౌన్ ఆ రంపంతో తనని చంపకుండా ఎదురుగా క్లాత్తో కప్పి ఉన్న దాని దగ్గరికి వెళ్ళి ఆ క్లాత్ని తీసేస్తాడు. అక్కడ చూస్తే తన ఫ్రెండ్ బట్టలు విప్పేసి తలక్రిందులుగా వేలాడదీసి ఉంటాడు. అది చూసి తార మరింత గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. అలా తార చూస్తూ ఉండగానే డాన్ని తన కాళ్ళ మధ్యలో నుండి కిందకు సగానికి కోసేస్తాడు. అలా కోసే సమయంలో తార చాలా గట్టిగా విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో తనని కట్టేసిన కూర్చి విరిగిపోతుంది. ఇంకా ఆ క్లౌన్ తారని పట్టుకోవడానికి దగ్గరికి వచ్చినప్పుడు తార తనని ముఖం మీద కొట్టడంతో క్లౌన్ కింద పడిపోతాడు. అదే సమయంలో పక్కనే ఉన్న ఒక కత్తితో క్లౌన్ని పొడిచి అక్కడి నుండి పారిపోయి కింద ఉన్న కార్ షెడ్లోకి వస్తుంది. అక్కడికి కూడా క్లౌన్ రావడంతో తనకి దొరికిన దానితో క్లౌడ్ని కొడుతూ ఉంటుంది. సహనం కోల్పోయిన క్లౌన్ తన దగ్గర ఉన్న గన్ తీసుకుని తారని కాల్చేస్తాడు. అదే సమయానికి అక్కడికి విక్టోరియా రీచ్ అయ్యి ఆ బిల్డింగ్ బయట నిలబడి తారాకి కాల్ చేస్తుంది. అండ్ తారా మొబైల్ క్లౌన్ దగ్గర ఉండడంతో ఆ కాల్ని క్లౌన్ చూస్తాడు. అండ్ తారాకి హెల్త్ బాగాలేదు, బిల్డింగ్ బ్యాక్ సైడ్కి రమ్మని క్లౌన్ విక్టోరియాకి మెసేజ్ చేస్తాడు. దాంతో విక్టోరియా సరే అని బిల్డింగ్ బ్యాక్ సైడ్కి వెళ్తుంది. ఇంకో పక్క క్లౌన్ తారాని గన్తో షూట్ చేయడం అక్కడే తలదాచుకుంటున్న హోమ్లెస్ ఉమెన్ చూస్తుంది. అండ్ తన భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి మైక్కి విషయం అంతా చెప్తుంది. అండ్ మైక్ తన మాట నమ్మడు. కానీ తను భయపడటం చూసి సరే ఒకసారి చెక్ చేద్దాం అని వెళ్తాడు. అక్కడ చూస్తే ఎవ్వరూ ఉండరు. సరే అని తన ఫ్రెండ్కి కాల్ చేస్తాడు. అంతలో క్లౌన్ వెనకాల వచ్చి మైక్ని తల మీద గట్టిగా కొడతాడు. అండ్ మైక్ స్పృహ తప్పి కింద పడిపోతాడు. మైక్ ఫ్రెండ్ కాల్లో హలో హలో అంటుంటే అది విని క్లౌన్ ఆ మొబైల్ని పగలగొట్టేస్తాడు. ఇంకో పక్క ఆ హోమ్లెస్ ఉమెన్ భయంతో తను ఉంటున్న ప్లేస్కి వెళ్తుంది. అయితే అక్కడ చూస్తే తన కన్నబిడ్డలో చూసుకునే తన బొమ్మ కనిపించదు. ఇంకా నా బేబీ ఎక్కడ అంటూ వెతుక్కుంటూ ఉంటుంది. ఇంకో పక్క విక్టోరియా బిల్డింగ్ లోపలికి వచ్చి తారా మొబైల్కి కాల్ చేసి ఆ రింగ్ టోన్ సౌండ్ని అనుసరిస్తూ వెళ్తుంది. అదే టైంలో క్లౌన్ ఆ హోమ్లెస్ ఉమెన్ యొక్క బొమ్మని ఒడిలో కూర్చోబెట్టుకుని ఆడుకుంటూ ఉంటాడు. అయితే ఆ హోమ్లెస్ ఉమెన్ క్లౌడ్ని చాలా బ్రతిమలాడుకుంటుంది. అలా దగ్గరికి వెళ్ళి క్లౌన్కి అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో చూపిస్తూ క్లౌడ్ని హత్తుకుంటుంది. అండ్ మైక్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి కాల్ చేస్తాడు. మైక్ ఎంతసేపటికి కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో చాలాసేపు చూస్తాడు. అండ్ ఇంకో పక్క విక్టోరియా నేల మీద రక్తంతో ఒక అమ్మాయి పడిపోయి ఉండడం చూసి భయంతో తనకి ఏమైందో చూద్దామని దగ్గరికి వెళ్తుంది. నిజానికి అక్కడ ఉండేది క్లౌన్. పక్కనే ఆ హోమ్లెస్ ఉమెన్ కూడా చావు బ్రతుకుల్లో ఉంటుంది. తన చెస్ట్ పార్ట్ అండ్ హెయిర్ పార్ట్ కట్ చేసి ఉంటాడు. తీరా విక్టోరియా పోలీస్కి కాల్ చేద్దాం అనే లోపల నేల మీద పడి ఉన్న క్లౌన్ సడన్గా లేచి విక్టోరియాని పట్టుకుంటాడు. కానీ విక్టోరియా విడిపించుకుని ఒక వుడెన్ అలమార్లోకి వెళ్ళి దాక్కుంటుంది. క్లౌన్ కూడా అతి భయంకరంగా అమ్మాయి వేషంలో సేమ్ అమ్మాయిలాగే నడుస్తూ విక్టోరియాని వెతుక్కుంటూ వస్తాడు. అండ్ ఇంకో పక్క మైక్ ఫ్రెండ్ చాలాసేపు వెయిట్ చేసి విసుగు వచ్చి వెళ్ళిపోదాం అనే లోపల అతనికి కీ ఎక్కడ ఉంటుందో గుర్తు వస్తుంది. సరే అని కీ కోసం అక్కడికి వచ్చి చూస్తే కీ దొరుకుతుంది. కీని తీసుకుని డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తాడు. అండ్ అదే సమయంలో విక్టోరియాని వెతుకుతున్న క్లౌన్కి డోర్ ఓపెన్ చేసిన సౌండ్ వినిపించి అక్కడికి వెళ్ళి మైక్ ఫ్రెండ్ని చంపేస్తాడు. నెక్స్ట్ విక్టోరియా అలమార్ నుండి బయటికి వచ్చి
తన ఫ్రెండ్ని వెతుక్కుంటూ వెళ్తుంది. తీరా తారాని చంపేసిన ప్లేస్కి వెళ్తుంది. అక్కడ తారాని ఒక చైర్ మీద కూర్చోబెట్టి ఉండటం అది చూసి విక్టోరియా గట్టిగా భయంతో బాధతో ఏడుస్తుంటే వెనకాలే క్లౌన్ వచ్చి ఒక రకమైన బ్లేడ్స్ మరియు సిజర్స్తో తయారు చేసిన ఆయుధంతో విక్టోరియాని కొడుతూ ఉంటాడు. అండ్ అదే టైంకి మైక్కి స్పృహ వచ్చి అక్కడికి వచ్చి ఒక కర్రతో క్లౌన్ తల మీద గట్టిగా కొడతాడు. క్లౌన్ ఆ దెబ్బకి కింద పడిపోతాడు. ఇంకా మైక్ అండ్ విక్టోరియా ఇద్దరు అక్కడి నుండి తప్పించుకోవాలి అనుకుంటారు. ఇంకా మైక్ అండ్ విక్టోరియా ఇద్దరు అక్కడి నుండి తప్పించుకొని పోలీసులకు కాల్ చేసి విషయం అంతా చెప్తారు. అంతలోప క్లౌన్ అక్కడికి వస్తాడు అండ్ మైక్ కూడా క్లౌన్ చేతిలో చనిపోతాడు. ఇంకా విక్టోరియా తప్పించుకుని ఒక కార్ షెడ్లోకి వచ్చి దాక్కుంటుంది. క్లౌన్ డోర్కి అవతల ఉంటాడు కాబట్టి విక్టోరియా నేను తప్పించుకున్నాను అనుకునే లోపల క్లౌన్ ఒక కారుతో ఆ డోర్ని బద్దలు కొట్టుకుని లోపలికి వస్తాడు. ఆ బద్దలు కొట్టుకుని సమయంలో విక్టోరియా కూడా కింద పడిపోతుంది. ఇంకా క్లౌన్ విక్టోరియా దగ్గరికి వచ్చి తన ఫేస్ మీద ఉన్న స్కిన్ని పీక్కుని తింటూ ఉంటాడు. అయితే అప్పటికింకా విక్టోరియా బ్రతికే ఉంటుంది. అదే టైంకి అక్కడికి పోలీసులు వస్తారు. క్లౌన్ను చేతులు పైకి ఎత్తమని అరుస్తారు. తను పాకెట్లో ఉన్న గన్ తీసుకుని తనని తానే షూట్ చేసుకుంటాడు. ఇంకా పోలీసులు విక్టోరియాని హాస్పిటల్కి తీసుకెళ్తారు. క్లౌన్ని పోస్ట్ మార్టం చేయడానికి పంపిస్తారు. అండ్ అక్కడ డాక్టర్ చనిపోయిన వాళ్ళ బాడీస్ అన్నీ చెక్ చేస్తున్నప్పుడు క్లౌన్ బాడీని కూడా చెక్ చేస్తాడు. కానీ క్లౌన్ సడన్గా లేచి డాక్టర్ని చంపేసి తప్పించుకుంటాడు. అండ్ అలా ఒక 1 year కామ్గా ఉంటాడు. ఈ 1 yearలో విక్టోరియా రికవరీ అవుతుంది. కానీ తన ఫేస్ అంతా కూడా భయంకరంగా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా, స్టార్టింగ్లో యాంకర్ని చంపిన భయంకరమైన ఫేస్ ఉన్న అమ్మాయి ఎవరో కాదు, విక్టోరియా అని. తను కూడా క్లౌన్ లాగా ఈవిల్గా మారిపోయి ఉంటుంది. అండ్ ఇక్కడితో మూవీ అయిపోతుంది. నెక్స్ట్ పార్ట్ 2 దీనికంటే ఎక్కువ హరబుల్గా, వైల్డ్గా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దాని ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు కావాలనుకుంటే కామెంట్లో చెప్పండి, నేను చేస్తాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ గైస్, సైనింగ్ ఆఫ్, సెలవు.